నేను చేసింది తప్పే. అంతమందిని అంతసేపు నా కోసం ఎదురు చూసేలా చేయడం ఖచ్చితంగా నా తప్పే. క్షమించండి అత్తయ్య. దయచేసి నన్ను క్షమించండి. క్షమించమని అడిగినా కూడా మీకు కోపం తగ్గలేదా అత్తయ్య గారు? అయితే నన్ను శిక్షించండి అత్తయ్య గారు. నేను చేసిన తప్పుకి నాకు తగిన శిక్ష విధించండి. ఇంకెప్పుడు నేను ఇలాంటి తప్పు చేయకుండా ఉండేలా నాకు శిక్ష వేయండి అత్తయ్య గారు. నాకు శిక్ష వేయండి. వేస్తాను. నువ్వు చేసిన తప్పు నీకు జీవితాంతం గుర్తుండేలా శిక్ష వేస్తాను. అలాంటి తప్పు నువ్వెప్పుడు చెయ్యకుండా ఉండేలా నీకు శిక్ష వేస్తాను. మీ కోపం తగ్గిపోయేలా, నా తప్పు మాసిపోయేలా మీరు ఎలాంటి శిక్ష వేసినా నేను ఆనందంగా స్వీకరిస్తాను అత్తయ్య గారు. అయితే ఈ రోజు నుండి నువ్వు నాకు చెప్పకుండా బయటికెళ్ళడానికి వీల్లేదు. నాకు చెప్పి నా పర్మిషన్ తీసుకునే బయటికి వెళ్ళాలి. చెప్పిన టైంకి తిరిగి ఇంటికి రావాలి. ఒకవేళ నేను బయటికి వెళ్ళటానికి వీల్లేదు అంటే నువ్వు బయటికి వెళ్లకుండా ఆగిపోవాలి. అలా చేస్తానని నాకు మాట ఇవ్వు. ఆడిషన్స్ అప్పటి నుంచి ప్రతిరోజు ఏదో ఒక అబద్ధం చెప్పి బయటికి వెళుతూ అత్తయ్య గారిని మోసం చేస్తున్నాను. ప్రస్తుతానికి ఆ అబద్ధాలు, ఆ మోసాలు ఆపకపోయినా ఇప్పుడు ఆవిడ కోరుకున్నట్లుగా మాటిస్తేనైనా అత్తయ్య గారు సంతోషిస్తారు. ఇలాగైనా అత్తయ్య గారిని సంతోషపెట్టాలి. ఏంటి ఆలోచిస్తున్నావు? అత్తయ్య గారు అడిగినా కూడా మాట ఇవ్వటం ఇష్టం లేదా? అలా మాటిస్తే నీ ఇష్టం వచ్చినప్పుడు నీ ఇష్టం వచ్చిన చోటుకి వెళ్ళి నీ ఇష్టం వచ్చినప్పుడు ఇంటికి రావటానికి కుదరదు కదా అని ఆలోచిస్తున్నావా? లేదక్కా, అంత పెద్ద తప్పు చేసిన నాకు ఇంత చిన్న శిక్ష విధించిన అత్తయ్య గారిది ఎంత గొప్ప మనసా అని ఆలోచిస్తున్నాను.
అత్తయ్య గారు, ఈ రోజు నుంచి మీకు చెప్పకుండా నేను ఎక్కడికి వెళ్ళను. మీ పర్మిషన్ తీసుకొని మీరు వెళ్ళమంటేనే వెళ్తాను. చెప్పిన టైంకి తిరిగి వస్తాను. మీరు వద్దంటే వెళ్లకుండా ఆగిపోతాను. అలాగని మీకు మాటిస్తున్నాను. చచ్చింది గొర్రె. ఇక ఎప్పుడు పడితే అప్పుడు ఇది ఇల్లు కదలడం కుదరదు. ఒకవేళ అత్తయ్య గారికి ఏవో మాయమాటలు చెప్పి అత్తయ్య గారి పర్మిషన్ తీసుకుని వెళ్దామని ఇది ట్రై చేసినా అత్తయ్య గారు పర్మిషన్ ఇవ్వకుండా నేను ఏదో ఒకటి చేస్తాను. చచ్చినట్టు ఇది ఇంట్లోనే పడుంటుంది. ఏంటి శ్యామ ఇది? ఎందుకు మమ్మీకి అలా మాటిచ్చావు? చేసిన తప్పుకి శిక్ష అనుభవించాలి కదా అఖిల్ బాబు. అది శిక్ష అనుభవించాల్సినంత పెద్ద తప్ప? అసలు నీ అంతటి నువ్వు శిక్ష విధించమని అడగడం ఏంటి? అర్థం లేకుండా. అంటే అలా చేస్తే అత్తయ్య గారికి కోపం తగ్గుతుంది కదా అని అలా శిక్ష విధించమని అడిగాను అఖిల్ బాబు. కానీ ఇలాంటి శిక్ష విధిస్తారనుకోలేదు. అన్నీ మనం అనుకున్నట్టే జరగవు కదా. రేపటి నుంచి ఏం చేస్తావు? ఎఫ్ఎం స్టేషన్కి ఎలా వెళ్తావు? ఆర్జేగా జాబ్ ఎలా చేస్తావు? ఇంతకు ముందు ఎలా వెళ్ళామో అలాగే వెళ్తాను అఖిల్ బాబు. అత్తయ్య గారికి చెప్పే వెళ్తాను. ఏదో పని మీద వెళ్తున్నానని అత్తయ్య గారికి చెప్పి బయటికి వెళ్ళి ఆ పని చూసుకొని నా జాబ్ చేసుకొని ఇంటికి తిరిగి వస్తాను. ఏదో ఒక పని పెట్టుకుని బయటికి వెళ్తున్నానంట ఓకే. తీరా నువ్వు బయలుదేరాక ఆ పని అంత ముఖ్యమైనది కాదు, దానికోసం నువ్వు బయటికి వెళ్ళక్కర్లేదు, ఆగిపో అని మమ్మీ అంటే ఏం చేస్తావు? ఇచ్చిన మాట ప్రకారం ఆగిపోతావా? అటువంటి పరిస్థితి రాదులే అఖిల్ బాబు. వస్తే ఏం చేస్తావని అడుగుతున్నాను. మమ్మీ వద్దంటే ఆవిడకిచ్చిన మాట కోసం బయటికి వెళ్ళలేవుగా. బయటికి వెళ్ళకపోతే ఆర్జేగా ఎఫ్ఎం స్టేషన్లో జాబ్ చేయలేవు. జాబ్ చేయకపోతే గురువమ్మ అప్పు తీర్చలేవు. మీ నాన్నగారికి ఇంజక్షన్ల కోసం డబ్బులు పంపలేవు. నువ్వు అనుకున్నది ఏది జరగదప్పుడు. చూసావా, నువ్వు తొందరపడి మాట ఇవ్వడం వల్ల ఏం జరిగిందో చూసావా? నువ్వు జాబ్ చేయకపోయినా, గురువమ్మ అప్పు తీర్చకపోయినా, మీ నాన్నగారు మందులకి డబ్బులు పంపించకపోయినా నీ ఇంటి దగ్గర పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించు. ఒకవేళ నేను బయటికి వెళ్ళటానికి వీల్లేదు అంటే నువ్వు బయటికి వెళ్లకుండా ఆగిపోవాలి. జాబ్ చేయకపోతే గురువమ్మ అప్పు తీర్చలేదు. మీ నాన్నగారికి ఇంజక్షన్ల కోసం డబ్బులు పంపలేదు. హలో అమ్మా, నాన్న ఎలా ఉన్నారు? బావున్నారమ్మా. వారం వారం ఇంజెక్షన్ చేస్తున్నాం కదా, తొందరగానే కోలుకుంటారట. అయినా ఆయన గురించి నాకేం దిగులేదమ్మా. ప్రస్తుతం నా దిగులంతా నీ గురించే. నా గురించా?
నా గురించి దిగులెందుకమ్మా? ఎందుకంటావేంటమ్మా? అన్ని లక్షల అప్పు తీరుస్తానని గురువమ్మకి మాటిచ్చావు. దాని గురించే నా దిగులంతా. దాని గురించి నువ్వేం దిగులు పడక్కర్లేదమ్మా. మాటిచ్చిన ప్రకారం ఆవిడ అప్పును నెల నెలా నేను తీర్చేస్తూ ఉంటాను. ఎలా తీరుస్తావు తల్లి? నెల నెల అంత డబ్బు సంపాదించడం అంటే నీకేదైనా మంచి ఉద్యోగం ఉండాలి కదా. అదంతా నేను చూసుకుంటానమ్మా. దాని గురించి నువ్వేం ఆలోచించకు. నాకొక పక్క నా కన్నయ్య తోడుగా ఉన్నాడు, మరొక పక్క మీ అల్లుడి గారు నీడగా ఉన్నారు. వాళ్ళిద్దరూ నాకు తోడు నీడగా ఉన్నంత వరకు ఎటువంటి సమస్యనైనా సరే నేను పరిష్కరించుకోగలను. నువ్వు ధైర్యంగా ఉండమ్మా. అలాగేనమ్మా, ఉంటాను. మంచిదమ్మా. నాన్నగారు జాగ్రత్త. ఆ ఏంటి అఖిల్ బాబు, ఇంకా దాని గురించి ఆలోచిస్తున్నారా? ఎంత ఆలోచించినా కూడా పరిష్కారం దొరకనంత సమస్యను సృష్టించావు కదా నువ్వు. మమ్మీ కోపం తగ్గించడం కోసం, మమ్మీని సంతోషపెట్టడం కోసం మాటిచ్చావు, ఇరుక్కుపోయావు. అప్పటికీ నేను సైగ చేస్తూనే ఉన్నాను, మాట ఇవ్వద్దు ఇవ్వద్దు అని. నా మాట వింటేనే కదా. మొగుడు మాట వినడం కన్నా అత్తగారికి మాట ఇవ్వడమే ముఖ్యం అనుకున్నావు, ఇచ్చావు. అరే, నీకోసం నేను ఎంత చేస్తున్నానో అర్థం చేసుకోవేంటి? నువ్వు అనుకున్నట్టుగా నీ సంపాదనతోనే నీ అప్పు తీర్చడం కోసం ఇంట్లో వాళ్ళకి తెలియకుండా నీ చేత ఉద్యోగం చేస్తున్నాను. అదేదో మామూలు ఉద్యోగం కాదు, పాటలు పాడే ఉద్యోగం. నువ్వు పాటలు పాడుతున్న విషయం బయటపడితే మమ్మీ ఎలా రియాక్ట్ అవుతుందో తెలిసి కూడా నీ చేత ఆ ఉద్యోగం చేయిస్తున్నాను. నీకోసం అబద్ధాలు ఆడుతున్నాను, నీకోసం మమ్మీని మోసం చేస్తున్నాను. అరే, ముందు వెనక ఆలోచించకుండా అలా మమ్మీకి మాటిచ్చేస్తావా? అఖిల్ బాబు, మీ బాధను నేను అర్థం చేసుకోగలను. మీరెందుకు ఇంతలా ఫీల్ అవుతున్నారో నాకు అర్థమైంది అఖిల్ బాబు. మీరు నా గురించి ఆలోచించి అలా మాట్లాడుతున్నారు, కానీ నేను అత్తయ్య గారి గురించి ఆలోచించి అలా మాటిచ్చాను. అత్తయ్య గారికి నేను అలా మాట ఇవ్వడం వల్లనే కొత్త సమస్య వచ్చింది. నాకు ఆ కొత్త సమస్యను తెచ్చిపెట్టిన ఆ కన్నయ్యే పరిష్కారాన్ని కూడా చూపిస్తాడు. కన్నయ్య ఉన్నాడు కదా, కంగారెందుకు? అఖిల్, నానా అఖిల్. డాడీ, ఒకసారి ఇలా రా నాన్న. అదిగో డాడీ పిలుస్తున్నారు. వస్తున్నా డాడీ, ఇప్పుడే వస్తా. ఏం డాడీ, అందరూ అదోలా ఉన్నారు? ఏం జరిగింది? జరిగింది మీ ఆవిడ వల్ల కాదు అఖిల్. కంగారు పడుకో. ఫ్యాక్టరీ ప్రాబ్లమా? ఏం డాడీ ఆ ప్రాబ్లం? మనం తయారు చేసే మసాలా పౌడర్ చీఫ్ చెఫ్ సడన్ గా జాబ్ మానేశాడ్రా. అది మానేయడం కాదురా, మనతో పోటీ పడలేని మన కాంపిటీటర్స్ వాడిని కొనేశారు. వాడికి హెల్త్ బాలేదని దొంగ సర్టిఫికెట్లు పుట్టించి వాడు మన దగ్గర రిజైన్ చేసేలా చేశారు. వాడిని ఇంట్లో కూర్చోపెట్టుకుని వాడికి శాలరీ ఇస్తున్నారంట్రా. మార్కెట్లో మనతో ధైర్యంగా పోటీ పడలేక ఇలా వెన్నుపోటు పొడిచారా వాళ్ళు. దానికి ఇంత టెన్షన్ పడ్డం ఎందుకు డాడీ? 24 అవర్స్లో మంచి షెఫ్ని అపాయింట్ చేద్దాం. చేసినా ఉపయోగం లేదురా. అతనికి మన ఫార్ములా చెప్పి అతను అర్థం చేసుకుని మిక్స్ చేసి
ప్రొడక్షన్ స్టార్ట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. ఈ టైంలో మన కాంపిటీటర్స్ అందరూ మనల్ని దాటేస్తారు. మళ్ళీ మనం ఏదో ఒక కొత్త మసాలా మార్కెట్లోకి రిలీజ్ చేస్తే గానీ మన ప్లేస్ని మనం కాపాడుకోలేం. ఇప్పుడు మన ప్రొడక్షన్ ఆగకుండా ఉండాలన్నా, మన కాంపిటీటర్స్ మనల్ని దాటకుండా ఉండాలన్నా ఏదో ఒకటి చేయాలి. అందరూ ఆలోచించండి. ఏదైనా తడితే చెప్పండి. మామయ్య, నాదొక సలహా. చెప్పమ్మా. ఆ మసాలా రెసిపీ చెప్పింది నేనే కాబట్టి కొద్ది రోజుల పాటు నేను కూడా ఫ్యాక్టరీకి వెళ్ళి ఏ రేషియాలో ఏ దినుసుల్ని కలిపి మసాలా పౌడర్ని తయారు చేయాలో వాళ్లకు ట్రైనింగ్ ఇస్తాను. యాక్చువల్లీ వెరీ గుడ్ ఐడియా. ఏం గుడ్ ఐడియా అఖిల్? ఈ ఐడియా అత్తయ్య గారికి నచ్చకపోవచ్చు. ఈ ఇంటి కోడలు వెళ్ళి వర్కర్స్ మధ్య మసాలా పౌడర్లు నూరుతూ కూర్చోడానికి అత్తయ్య గారు ఒప్పుకోకపోవచ్చు కదా. పది మంది చేత పనులు చేయించాల్సిన తన కోడలు 10 మంది కూలీలతో కలిసి అలా పని చేయటానికి అత్తయ్య గారు ఒప్పుకోకపోవచ్చు కదా. కూలీల మధ్య కూర్చొని అలా కూలి పనిచేసే తన కోడల్ని చూసేవాళ్ళు కూలీ అనుకుంటారేమోననే ఉద్దేశంతో అత్తయ్య గారు ఒప్పుకోకపోవచ్చు కదా. పైగా ఒక పని మీద బయటికి వెళ్ళి ఆ పని మాత్రమే చూసుకొచ్చే అలవాటు మన శ్యామకి లేదాయే. ఫ్యాక్టరీ పని మీద బయటికి వెళ్ళిపోయి మిగతా పనులన్నీ చక్కబెట్టుకుని ఏ అర్ధరాత్రో ఇంటికొస్తుందనే అనుమానంతో వదిన ఒప్పుకోదేమోనని ఐశ్వర్య అనుమానం. అంతేనా ఐశ్వర్య? అంతే అంతే. అలాంటివి అత్తయ్య గారికి అస్సలు నచ్చవు కదా. అందుకే అత్తయ్య గారు ఒప్పుకోరు. అవును, ఒప్పుకోను. శ్యామ ఫ్యాక్టరీకి వెళ్ళి అలా కూలీల మధ్య పని చేయడానికి నేను ఒప్పుకోను. చూసారా, అత్తయ్య గారు ఒప్పుకోలేదు. శ్యామ అత్తయ్య గారికి మాటిచ్చింది. అత్తయ్య గారు ఒప్పుకుంటేనే బయటికి వెళ్తాను అంది. ఇప్పుడు అత్తయ్య గారు ఒప్పుకోలేదు కాబట్టి ఫ్యాక్టరీకి ఎలా వెళ్తుంది? వెళ్తుంది. ఎలా వెళ్తుంది?
నేను వద్దన్నా కూడా మీరు శ్యామాని ఫ్యాక్టరీకి పంపిస్తారా? మీరు పంపించినా నాకు మాట ఇచ్చిన తర్వాత శ్యామ మాట తప్పి ఫ్యాక్టరీకి వెళ్తుందా? నువ్వు వద్దు అని చెప్పాక నేను పంపించను. నీకు మాటిచ్చిన తర్వాత శ్యామ కూడా ఫ్యాక్టరీకి వెళ్ళదు. నీ అనుమతితోనే శ్యామ ఫ్యాక్టరీకి వెళ్తుంది. నీ కోపతాపాలు, పంతాలు, పట్టింపులు పక్కన పెట్టి కాసేపు మన ఫ్యాక్టరీ గురించి ఆలోచించు.